షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల మనిషి పళ్ళను పోలిన పళ్ళు మాదిరి చేపల్లో ఉండడం ఈ మధ్య మనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మనిషికి సంబంధించి పళ్ళు ఏ విధంగా ఉంటాయో చేపకు పళ్ళు అదే విధంగా ఉంటాయా? ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి నర్సాపురం వైఎన్ కళాశాల జువాలజీకి సంబంధించిన విభాగాధిపతి పి సత్యనారాయణ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలో మనిషి పళ్ళు పోలిన మాదిరిగా చేపల్లో ఉంటున్నాయి. అది ఎంతవరకు కరెక్టు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే అలా గ్రాఫిక్స్ డిజైన్ పెడుతున్నారా, లేదంటే నిజంగానే వాస్తవమనేది? లేదండి. ఈ మధ్య మనం సహజంగా మనం చూసేటటువంటి చేపలు బొచ్చు చేప కానీ అంటే టీనోఫారింగోడన్ ఐడెల్లా అంటే గడ్డి చేపలు కానీ, అలాగే చెన్నా పంక్టిటస్, చెన్నా స్ట్రయేటా లాంటి చేపల్లో కానీ సర్వసాధారణంగా వాటి ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాటిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇలా మార్పులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జెనెటికల్ చేంజెస్ అండి. అంటే జన్యుపరంగా చేపల్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ చేపల్లో జన్యువుల్లో మార్పులు రావడం మూలంగా అక్కడ జనరల్గా చేపల్లో ఉండేటటువంటి ఇన్సిజర్స్, క్యానైన్స్, మన మనిషిలో ఉండే ఇన్సిజర్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అనేవి ఇప్పుడు అన్ని మోలార్స్ కింద మారుతూ ఉన్నాయి. దీనికి కారణం మేము స్టడీ చేసిన దాని ప్రకారం చూసినట్లయితే మోలార్ టీత్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి చేపల్లో. ఏజ్ని బట్టి కూడా ఈ మోలార్ టీత్ వస్తూ ఉంటాయి. దీని ముఖ్య కారణం ఏంటంటే మ్యూటేషన్స్, అంటే జెనెటికల్గా వచ్చేటటువంటి మ్యూటేషన్స్ వల్ల అని మేము చేసినటువంటి స్టడీస్ వల్ల మాకు అర్థమవుతుందండి. సర్వసాధారణంగా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మార్పులు వస్తూ ఉంటాయి. కొన్నిట్లో కార్నివరస్ ఫిషెస్ ఉన్నాయి, కొన్నిట్లో హెర్బివరస్ ఫిషెస్ ఉన్నాయి. అంటే మాంసాన్ని తినే చేపలను, అలాగే గడ్డిని తినే చేపలు. గడ్డిని తినే చేపల్లో మనకి మనకి గ్రాస్ స్పీసీస్ అంటే టీనోఫారింగోడా అని ఉంది. దీంట్లో ఏ విధంగా కూడా షార్ప్ టీత్ అనేది మనకి ఉండదు. అలా కాకుండా మాంసాన్ని తినేటటువంటి కార్నివరస్ ఫిషెస్లో, ముఖ్యంగా కార్ప్ ఫిషెస్లో, మనకి క్యాట్ ఫిషెస్లో ఈ విధంగా మోలార్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దానికి ముఖ్య ఎగ్జాంపుల్ ఏంటంటేనండి రూప్చంద్ ఫిష్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అదేవిధంగా చెన్నా పంక్టిటస్, చెన్నా స్ట్రయేటా దాంట్లో కూడా కనిపిస్తున్నాయండి. దీనికి ప్రధాన కారణం మేము జెనెటికల్ చేంజెస్ వలన అని చెప్పేసి మేము నమ్ముతున్నామండి. అది చేపకు సంబంధించి పుట్టుకతోని ఈ విధంగా వస్తాయంటారు, మధ్యలో మార్పు చెందుతాయి? పుట్టుకతో రావండి. పుట్టుకతో మామూలుగా అన్నిటిలోనూ కూడా మ్యాక్సిలరీ టీత్గా కానీ, లేదంటే టు ప్రివెంట్ ది ఎస్కేప్ ఆఫ్ ది ప్రే అంటే అక్కడ ఉన్నటువంటి కీటకాలని వాటిని లోపలికి తీసుకుని వాటి బయటికి పారిపోకుండా ఉండడం కోసం సహజంగా దంతాలు ఏర్పడుతుంటాయి. కాలక్రమేణా ఇవి ఏంటంటే వీటిలో డెంటిన్ ఎనామిల్ కూడా తయారయ్యి ఎవల్యూషనరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల డెంటిన్ ఎనామిల్ తయారవి మోలార్ టీత్గా తయారవుతున్నాయండి. దీనికి కారణం మేము జన్యుపరంగా వచ్చే మార్పులని నమ్ముతున్నాము. ఇది ఎగ్జాంపుల్ ఏమన్నా చేపలు ఏమన్నా మీకు ఐడియా ఉంది సార్? ఈ విధంగా ఒక రూప్ చందే కాకుండా ఇంకా మిగిలిన వాటికి ఏమన్నా అవగాహన? రూప్ చందే కాకుండా ఇప్పుడు మనం చూసినటువంటి చెన్నా పంక్టిటా, చెన్నా స్ట్రయేటస్ చేపల్లో కూడా ఈ మాదిరిగానే కనిపిస్తున్నాయండి. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా చిన్న చేపల్లో ఇలా ఉండదు. గ్రాడ్యువల్గా ఏజ్ని బట్టి పెరిగే కొద్దీ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, తర్వాత ఏజ్ని బట్టి, క్లైమాటిక్ కండిషన్ బట్టి మార్పుల వల్ల ఇలా వస్తాయని మేము నమ్ముతున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే జెనెటికల్గా వచ్చేటటువంటి మార్పులండి ఇవి. జన్యుపరంగా వస్తున్నాయి. దీన్నే మ్యూటేషన్స్ అంటాం. మ్యూటేషన్స్ అంటే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి ఇవి. దీన్నే మేము నమ్ముతున్నాము. అంటే ఇటీవల కాలంలో ఈ జెల్లీ ఫిష్కి సంబంధించి అది ముట్టుకుంటే దద్దులు లాంటివి వస్తున్నాయని అంతర్వేది బీచ్కి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. దీనిపై ఏం చెప్తారు? మనకి అంతర్వేదిలో ఈ మధ్యలో మేము చూసామండి. అది యాక్చువల్గా జెల్లీ ఫిష్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫిష్, ఇది అరీలి అనేటటువంటి ఫిష్. ఇది ముఖ్యంగా సీలింట్రేటా అనేటటువంటి విభాగానికి చెందింది. ఈ చేపకి బాడీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి జెల్లీ లైక్ మెటీరియల్ ఉంటుందండి ఇది. కానీ దీన్ని ఫిష్ మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫిష్ అంటారు. ముఖ్యంగా దీంట్లో చిన్న స్టింగింగ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టింగింగ్ సెల్స్తో కొట్టడం మూలంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న జీవులన్నీ చనిపోతూ ఉంటాయి. అయితే ఈ మధ్యలో అవి మోర్ పాయిజనస్ మెటీరియల్ రిలీజ్ చేస్తున్నాయని ఈ మధ్యలో కొంతమంది ప్రాణహాని కూడా హాస్పిటలైజ్డ్ అవుతున్నారు, బాడీ పెయిన్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇది నిజం కావచ్చు, ఎందుకంటే కాలక్రమేణా ఎవల్యూషనరీ చేంజెస్ వలన అక్కడ ఉండేటువంటి పాయిజన్ కూడా మాడిఫై అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. దాని మీద మాకు కూడా ఇంకా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. మేము కూడా దాని గురించి ఆలోచిస్తున్నామండి ఏంటనేది.
ప్రధానంగా చేపకు సంబంధించి పళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇటీవల కొన్ని పత్రికల్లో వైరల్ అయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా దీనిపై కొన్ని కథనాలు ఏవైతే వస్తున్నాయి. దీనిపై జువాలజీ అధిపతులు కూడా ఒకటే చెప్తున్నారు, చేపకు సంబంధించి జన్యుపరంగా వచ్చే పళ్ళే తప్ప ఇవి ఎప్పుడు కూడా ఏమీ హానికరం కాదు. చేపకు సహజ సిద్ధంగానే పళ్ళు ఉంటాయి. అయితే ఇలాంటి మనిషిని పోలిన పళ్ళు రావడానికి గల కారణం కొన్ని జెనెటిక్ సంబంధించి జన్యుపరంగా వచ్చే లోపాల కారణంగా ఈ విధంగా ఉంటాయి. అవేమీ అపాయం కాదు. దీనిపై కూడా మేము రీసెర్చ్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. వీడి చంద్రశేఖర్తో మునజార్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.